హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఒక పాట ఒక మాట జనాల్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపించి విదేశీ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. 120 సంవత్సరాల క్రితం రణనినాదమై ఉద్యమంగా సాగింది. ఒకరినొకరు పలకరించుకోవడానికి, పాఠశాలలో హాజరు పలకడానికి, లాఠీ దెబ్బలు తిన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఎటువంటి భేదాలు తారతమ్యాలు లేకుండా అఖండ భారతావని ఎలుగెత్తి నినదించిన తారక మంత్రం వందే మాతరం. నాడే కాదు నేడు కూడా ఆ పాట పాడినా విన్నా ఒళ్ళు పులకరిస్తుంది. అటువంటి మహత్తర గీతాన్ని మనకు అందించిన వారు బెంగాల్కు చెందిన బంకించంద్ర చటోపాధ్యాయ. ఈయన్నే బంకించంద్ర చటర్జీ అని కూడా అంటారు. 1838వ సంవత్సరం జూన్ 26న బెంగాల్లో కాంతాల్పరా అనే ఊళ్ళో బంకించంద్రుడు జన్మించాడు. తండ్రి యాదవచంద్ర చటోపాధ్యాయ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసేవారు. ఆయన 4 కుమారుల్లో బంకించంద్రుడు 3వవాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో బిఏ చదువుకుని కొంతకాలం సంస్కృతం నేర్చుకున్నాడు. 1858లో డిప్యూటీ మేజిస్ట్రేట్గా చేరి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయి 1891లో రిటైర్ అయ్యాడు. 1892లో రాయ్ బహదూర్ బిరుదు పొందాడు. నవలా రచయితగా, వ్యాసకర్తగా బంకించంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్కు ముందున్న వంగా లేదా బెంగాలీ రచయితలందరిలోనూ తలమానికంగా కీర్తింపబడ్డాడు. చారిత్రక, సాంఘిక నవలలు ఎన్నో రచించి తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 1872లో వంగదర్శన్ అనే సారస్వత పత్రిక ప్రారంభించాడు. 1883లో బెంగాల్కే కాదు భారతదేశంలోనే జాతీయ భావాలకి ప్రేరకంగా నిలిచిన అతని రచన ఆనందమఠం అచ్చయింది. సన్నివేశానికి అనుగుణంగా ఇందులో వందే మాతర గేయం రాయడం జరిగిన 1876లో వంగదర్శన్ పత్రికలో ఇది మొదటిసారిగా ప్రచురింపబడింది. ఈ గీతంలో ఆరంభ చరణాలు భారత జాతీయ గేయంగా 1950 జనవరి 24న ఆమోదించారు. భారతదేశ ప్రథమ అధ్యక్షుడైన బాబు రాజేంద్ర ప్రసాద్ మన జాతీయ గీతం జనగణమనతో సమానంగా ఈ గేయాన్ని గౌరవించాలని ప్రకటించారు. బంకించంద్రుని చారిత్రక నవలల్లో రాజసింహ, సీతారాం, సాంఘిక నవలల్లో విషవృక్షం, కృష్ణకాంతర్వీలు అనేవి పేర్కొనదగినవి. తాంత్రిక యోగిచే మానవ నివాసాలకి దూరంగా పెంచబడిన కన్యామణి, విషాదగాథ, కపాలకుండల ప్రపంచంలోని ఉత్తమ నవలల్లో ఎన్నదగిందిగా ప్రశంసలు పొందింది. బంకించంద్రుడు తన రచనల్లో చరిత్ర, సమకాలీన సమాజాన్ని అద్భుతంగా చిత్రించాడు. సామాన్య ప్రజల ఎడల సానుభూతి వహించి వారిలో దేశభక్తి రగులుకొల్పడం తన ప్రధాన కర్తవ్యమని భావించాడు. ఆ కర్తవ్య నిర్వహణలో విజయం సాధించాడని చెప్పచ్చు. ఎందుకంటే ఆనాడు భారత జాతీయోద్యమ వికాసానికి బంకించంద్రుని రచనలు విశేషంగా తోడ్పడ్డాయనడంలో సందేహం లేదు. సమకాలీన రచయితలకే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా ఉండే సాహిత్యాన్ని అందించిన బంకించంద్రుడు భారతీయులకి చిరస్మరణీయుడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.